దిస్ ఈజ్ అ బిజినెస్ రూల్, సింపుల్ రూల్. మేమని చెప్పామా 10,000 కోట్లు ఇస్తామని? నో, 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తాం. రేపు అప్పు కట్టుకోండి. మీరు ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు అయింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పులో అప్పు ఇంకో 15,000 కోట్ల రూపాయలు కట్టండి. దానికి మీ కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి వాళ్ళకి ఏంటో 15,000 కోట్లు అమరావతితో కట్టుకుంటారంటే అంటారు. బట్ మాకు అవసరం లేదు, మేము కూడా రూపాయి ఇవ్వం. ఆంధ్రప్రదేశ్కి ఎందుకేమో? ఇవ్వకపోతే అడిగేవాడు ఎవడని ఉన్నాడా? పీకేవాడు ఎవడని ఉన్నాడా? వచ్చి అందరూ కాళ్ళు పిసికేవాళ్లే కదా. మా దేశానికి వచ్చి ముఖ్యమంత్రులు అందరూ వచ్చి, కేంద్ర మంత్రులు అందరూ వచ్చి, ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు అందరూ వచ్చి మా కాళ్ళు పిసికేవాళ్ళే. ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గొర్రెలు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళే ఓటేసేస్తారు? ఇది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో అధికారికంగా చట్టం ప్రకారం మనకున్నటువంటి హక్కులను కూడా పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఉన్నారు అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతున్నా. Clause 2, 94 Clause 2, the central government shall support the program for the development of the backward area in the successor states, including expansion of physical and social infrastructure. 4 జిల్లాలకి 6 జిల్లాలకు 50 కోట్ల రూపాయలు కేటాయించారు. 50 కోట్ల రూపాయలకి 5 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేం. 5 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేం. దీన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? Number 3, subclause 3, the central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇవ్వమని చట్టంలో ఎక్కడ లేదు. ఒకవేళ మీరు తెలుసుకోకపోతే, ఎవరైతే సోకాల్డ్ 2 లక్షల పుస్తకాలు చదివిన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒకవేళ మీకు తెలుసుకోకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఒకవేళ మీకు తెలియకపోతే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి హానరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్, ఒకవేళ మీకు తెలియకపోతే హానరబుల్ మినిస్టర్ ఫర్ ది సెంట్రల్ ఎయిర్వేస్ రామూర్తి నాయుడు గారు, లేకపోతే నిన్నగాక మన గుంటూరులో నుంచి అద్భుతమైనటువంటి కేంద్ర మంత్రిగా ప్రజా మద్దతుతో గెలిచినటువంటి పెమ్మసాని, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మీరందరూ తెలుసుకోకపోతే తెలుసుకోండి. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇవ్వమని చట్టంలో లేదండి. మీరు అప్పిప్పించేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఆ సినిమాలో బ్రహ్మానందం 10 పైసలు వేసేసి పో పండగ చేసుకోపో వెళ్ళు అంటాడు కదా పోకిరి సినిమాలో. మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని అలా చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు అలా చూస్తున్నారు. పోనీ 48 లక్షల కోట్ల రూపాయల్లో నేను జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా, రాజకీయ పార్టీలో నాయకుల్ని ఈరోజు నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి అని మోడీని లేకపోతే వీళ్ళందరినీ పొగుడుతున్నటువంటి వీళ్ళందరినీ నేను కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు ఎలా జరిగినాయో అంకెలు ఏమైనా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా? నో. నీతో నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను డిబేట్కి వస్తా. దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల విషయంలో మీరు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి నేను పాల్గొంటాను. నాకున్న అనుమానాలు మీ దగ్గర నుంచి నివృత్తి చేసుకుంటా. పేపర్లు మీ చేతిలో ఉన్నాయి కదా, మీడియా మీ చేతిలో ఉంది కదా, విశ్లేషకులు మీ చేతిలో ఉన్నారు కదా అని ఒక యామినేషన్ తోటి ఫోటోలు వేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక మంచి ఫైటర్ లాగా చూపించి కోట్ల రూపాయలు లాక్కొస్తున్నట్టు కొన్ని ఫోటోలు వేసేసి టీవీలో డిబేట్ కార్యక్రమాలు పెట్టారే. నాయన మేధావులంతా వాళ్ళందరికీ చెప్తున్నా, ఇది అప్పుగా తీసుకొచ్చుకుంటున్నటువంటి డబ్బు, రేపు కట్టాల్సిందే. మీరు ఈ అప్పే బడ్జెట్లో అవసరంలా. ప్రతి శుక్రవారం బాండ్లు వేలం వేస్తుంది కదా రిజర్వ్ బ్యాంకు, అక్కడికి వెళ్ళి 15,000 కోట్ల రూపాయలు చక్కగా తెచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లమే లే. దానికోసం ఇంత బడ్జెట్ ఇంత అడావుడి అవసరం లేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం కేటాయించలేదు, మిగతా రాష్ట్రాలకు కూడా కేటాయించలేదు అంటానికి మనకంటే తక్కువ ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీహార్ ప్రజల తెగింపు, బీహార్ ప్రజల మనసులను దోచుకున్న నితీష్ కుమార్
ది గ్రేట్ విజనరీ లీడర్. ఆ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి దొరికినటువంటి విధానం ఒక అదృష్టం. నిన్న బడ్జెట్ కేటాయింపుల్లో బీహార్కి జరిగినటువంటి కేటాయింపులు కూడా నేను మీకు చెప్తున్నా. Giving importance to the Chief Minister Nitish Kumar, a key alliance partner of the Narendra Modi government, Union Finance Minister Nirmala Sitharaman on July 23rd announced sanction of 58,900 crores to Bihar in 2024 Union budget. ఎంతండి 58,900 కోట్ల 58,900 కోట్లు అంటే 100 కోట్లు తక్కువ 59,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీ ఫండ్ ఫ్రమ్ ది వరల్డ్ బ్యాంక్ అండ్ ఆల్. కేంద్ర బడ్జెట్లో 48 లక్షల కోట్ల రూపాయలు, కేంద్ర బడ్జెట్లో 59,000 కోట్ల రూపాయలు బీహార్కి కేటాయించారు నిన్న. మీరేం గాడిదలు కాస్తున్నారయ్యా? కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు అడగటంలో మీరు గాడిదలు కాసి తిరుగుతున్నారా? ఢిల్లీలో ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్ర భవన్కి వెళ్ళి చపాతీలు, పూరీలు, కుర్మాలు తెప్పించుకొని తింటున్నారా ఢిల్లీలో కూర్చొని? మీరంతా దేనికోసం మీరు ఇక్కడ నుంచి కోటాను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి విమానాల్లో తిరగటం? దేనికోసం ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఒక లిస్టు పట్టుకొని వెళ్ళటం 15,000 కోట్ల రూపాయల అప్పు కోసమా? ఏ రోజైనా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి హోదాలో 1-2 సందర్భాల్లో వెళ్ళటం తప్ప ఏ రోజైనా ప్రధానమంత్రి మోడీ దగ్గర సైకిల్ పడి మొక్కాడా? మొక్కలా. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఏం లేవు కదా, వాళ్ళ మీద సిబిఈడి డైరీ ఏం లేవు. వాళ్ళ ఇళ్ళు 6,000 కోట్ల రూపాయలతో కట్టుకోరు, వాళ్ళు 3,000 కోట్ల రూపాయలతోటి 4,000 కోట్ల రూపాయలతోటి ఫామ్ హౌస్ కట్టుకోరు. నిజాయితీగా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రులు ఇలా పోరాడతారు ప్రజల కోసం. మన ముఖ్యమంత్రులు, మనకున్నటువంటి ముఖ్యమంత్రులు 164 సీట్లు, 21కి 21 సీట్లు, అద్భుతమైనటువంటి మేధావులు, వెంకటేశ్వర స్వామి కంటే చాలా గొప్పగా పొగడేటువంటి ప్రధానమంత్రి. ఆ పొగడ్తలు చూస్తే వెంకటేశ్వర స్వామి కూడా, వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం, రాముడు ప్రతిరూపం మోడీ. దిస్ స్టేట్మెంట్ మేడ్ బై ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. రాముడి ప్రతిరూపం మోడీ. పొగడండి. నేను ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ని, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని నేను అవమానించటంలా. వారు రాజకీయంగా ఎలాంటి అలయన్స్ అయినా పెట్టుకోండి, మీరు ఏవైనా మాట్లాడుకోండి, కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత ప్రజలు ఎవరికి ఇచ్చారండి? మాకు ఇవ్వలేదే, మాకు రాజ్యాంగ పదవులు ఇవ్వలేదే, పదవులు ఇచ్చింది మీకు. మీరు మాట్లాడకుండా ఏ విధంగా అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తే రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా ఇది? నితీష్ కుమార్ గారికి చెప్తున్నా, వారి గురించి చెప్తున్నా. 26,000 కోట్ల రూపాయలు రోడ్డు ప్రాజెక్ట్స్ కింద ఇచ్చారు. 2,400 మెగావాట్ల ప్రాజెక్టు కన్స్ట్రక్షన్కి 21,400 కోట్లు కేటాయించారు. 11,500 కోట్లు ఫ్లడ్ ఫైటింగ్ కోసం కేటాయించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి డబ్బులు. 59,000 కోట్ల రూపాయలు బీహార్కి కేటాయింపులు జరిగినాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, ది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి అష్యూరెన్సెస్ ఇచ్చారు. ఏమని? విష్ణుపద టెంపుల్ కారిడార్ నిర్మాణానికి, మొహమ్మదీ టెంపుల్ కారిడార్ నిర్మాణానికి, నలంద డెవలప్డ్ టూరిస్ట్ డెస్టినేషన్, వీటన్నిటి నిర్మాణానికి ఏమి తిరుపతి మీకు కనిపించలేదా? తిరుపతి నిర్మాణానికి ₹1 కేటాయించలేరా మీరు? ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వెంకటేశ్వర స్వామికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు అలయన్స్ ఏర్పడి వెంకటేశ్వర స్వామి దయతోటి ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా. మరి తిరుపతి డెవలప్మెంట్కి ₹1 ఇవ్వలేకపోయినారండి మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పిప్పించిందని ఈరోజు మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారే, మరి బీహార్కి 60,000 కోట్ల రూపాయలు ఎందుకు అంటే, ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఒక మగాడిలాగా స్టేట్మెంట్ ఇచ్చిన నితీష్ కుమార్ ఏమన్నాడో చూస్తాను నేను. టుడే బడ్జెట్ హ్యాస్ అగైన్ డిసప్పాయింటెడ్ ది పీపుల్ ఆఫ్ బీహార్. బీహార్ ప్రజలని ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచింది. మా ప్రత్యేక హోదా డిమాండ్ని ఏమాత్రం పరిశీలించలేదు.
మా మద్దతు ఇచ్చే విషయంలో ఉపసంహరించుకునే విషయంలో నిర్ణయం తీసుకుంటామనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రత్యేక హోదా విషయంలో. ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే. ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం ఎవరికి తెలియదు. రాష్ట్రానికి బడ్జెట్ రమారమి జడా శ్రావణ్ కుమార్ వెళ్ళి ఒక సబ్బు కొంటే 100 రూపాయలు పెట్టి అందులో 40 రూపాయలు 30 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. వెళ్తూ ఒక లీటర్ పెట్రోల్ పోయించుకుంటే 100 రూపాయలు పెట్టి అందులో 25 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం, 25 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. నేను ఒక 10 లక్షల రూపాయల డబ్బు సంపాదించుకున్నానంటే 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడితే 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఒక ఎంప్లాయీకి 30,000 రూపాయలు నెలకు జీతం వచ్చిందంటే సంవత్సరానికి ఒక 7 లక్షల రూపాయల జీతం వస్తే 3,50,000 5 లక్షల రూపాయల ట్యాక్స్ తీసేసి మిగతా 3 లక్షల మీద 20% ట్యాక్స్ కడితే అది 1 లక్ష రూపాయలు వెళ్తుంది. అంటే నువ్వు పెట్రోల్ పోయించుకున్నా, భార్యతో కలిసి హోటల్కి వెళ్ళినా, పిల్లలతో కలిసి పిక్నిక్ వెళ్ళినా, లేకపోతే సెక్యూరిటీ గార్డ్ అన్న దగ్గర నుంచి ఒక ఇంట్లో పనిచేసే అవ్వతో సహా ప్రతి పేదవాడు కొన్న ప్రతి సబ్బు బిళ్ళ మీద, వాటర్ బాటిల్ మీద, తింటున్న తిండి మీద, ఉంటున్న ఇంటి మీద, మాట్లాడుతున్న మాట మీద కూడా ట్యాక్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రూపంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రమారమి కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నటువంటి ట్యాక్సు 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా కడతాయి, మన రాష్ట్రం ఒకటే కాదు, మిగతా రాష్ట్రాలకు కూడా కేటాయింపులు జరుగుతాయి. మిగతా రాష్ట్రాలకి కేటాయింపులు ఎలా జరిగినాయి? బుల్లెట్ ట్రైన్ కోసం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు గుజరాత్కి. 1,00,000 కోట్లు. ఇట్ వాజ్ ఆన్ రికార్డ్ ఇన్ బడ్జెట్. 1,00,000 కోట్ల రూపాయలు. ఇక్కడ బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా బీహార్కి సహకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ లేవు కదా, ఓటు వేయాల్సిన వాళ్ళందరూ ఓటేసేసారు. ఇంకా 5 సంవత్సరాల దాకా ఎవడ ఇచ్చినా ఈకపోయినా నో ప్రాబ్లం, మూసుకొని వాళ్ళే పనిచేస్తారు. ఎవరి కోసం? ఓటేస్తారు కదా. 33 రోజుల్లో సృజనా చౌదరి 65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33 రోజుల్లో వచ్చి శంషేర్గా గెలిచి వెళ్ళిపోయినాడు. ఓటుకి 10,000, 20,000, 30,000. ఎక్కడి నుంచో వచ్చి సీఎం రమేష్ 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గుంటూరు పెంసాని 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తాన్ని కొనిపడేసి ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకులాగా అమ్మేసి గెలిచారు అందరూ. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరగకపోతే మాట్లాడాల్సినటువంటి అవకాశం ఎక్కడుంది? ప్రజలకి లాగిపెట్టి చంపకపెట్టి కొడతాడు వెళ్ళి అడిగితే. ఊరకేశారా మీ ఓట్లు? ఊరకేశారా? మీరు దేనికోసం అడుగుతారు? ఇది రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. మాట్లాడలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో నోరు తెరిచి ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరి తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారి మంత్రివర్గాన్ని, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారిని నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసి అడుగుతున్నా. ఈ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల నుంచి ఒక్క పట్టుమని 10,000 మందికి ఉద్యోగాల నుంచి ఒక ఫ్యాక్టరీ మీరు పెట్టలేకపోయినారు. ఈరోజు రాష్ట్రంలో యువతంతా మిగతా రాష్ట్రాలకు తరలిపోయి తల్లిదండ్రులను వదిలేసి బ్రతుకుతుంది. ఇలాంటి రాష్ట్రం, సిరి సంపదలో ఉన్న రాష్ట్రం, 975 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి అతి పెద్ద కారిడార్ ఉన్నటువంటి రెండవ రాష్ట్రం గుజరాత్ తర్వాత ఈరోజు తినటానికి తిండి లేక అర్ధాకలతో బ్రతుకుతున్నటువంటి ప్రజలతోటి కొట్టుమిట్టాడుతుంది. పండించిన పంటకి గిట్టుబాటు దొరకటంలా ఈ రాష్ట్రంలో నిరుపేదలు, ఆకాశాన్నంటే ధరలు, బ్రతుకు మారుతుందో లేదో అర్థం కాని నిరుద్యోగులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా
రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేయటం అనేది అత్యంత దుర్మార్గకరం, శోచనీయం. నేను విఘ్నులైనటువంటి పెద్దల ఆత్మసాక్షికి వదిలేస్తున్నా, మనస్సాక్షికి వదిలేస్తున్నా. రాబోయే కాలంలో అయినా సరే మన హక్కుల కోసం కేంద్రంలో కొట్లాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు. లేదు మేము కొట్లాడడం ప్రజాస్వామ్యాన్ని ఇట్లాగనే 100 కోట్లతోటి 200 కోట్లతోటి గెలుస్తాము అంటే చేయగలిగింది ఏం లేదు. రాష్ట్ర ప్రజలకి ఒక పెద్ద నమస్కారం పెట్టి ఇక ఈ రాష్ట్రం ఇంతటితో ఆ దేవుడికే లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్కి అప్పచెప్పి ఉన్నంతలోనే బ్రతకాలేమో అన్నంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. సో రాష్ట్ర ప్రజలకి మరొకసారి విన్నపం చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి, ప్రశ్నించండి. బడ్జెట్ కేటాయింపుల్లో మనకు జరిగిన అన్యాయాన్ని కేవలం పబ్లిసిటీ ద్వారానో లేకపోతే మీడియా ద్వారానో మాయ చేస్తున్నటువంటి విధానాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నమస్కారం. ఎవరైనా ప్రశ్నలు అడగాలి అంటే యు ఆర్ వెల్కమ్. ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశాలు అందినాయి కాబట్టి ప్రశ్నలు ఉండవేమో అని అనుకుంటున్నా. సో సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.